Yeah, she's been bossing too hard. Now she needs a little fun. Turn it up before she's gone. Driving fast, though she got nowhere to be. Tonight she's running free. Everyone will be who she. Dancing around in my tight dress. I'm feeling myself, got them all picking their neck. Just to look at me, I don't mean to be like that. Everywhere I go, collateral effects. All them boys say I'm a little salty, but they kinda like it when I get a little ballsy. Gotta level up, gotta get naughty. Better let to leave when my legs get palsy. Yeah. She needs a little fun. Turn it up before she's gone. Tonight she's running free. Everyone will be who she. Every step she takes, everyone's amazed. Yeah, she leaves a trace. Such a pretty face. Every step she takes, everyone's amazed. Yeah, she leaves a trace. Such a pretty face. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణి రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే స్కూల్ సైడ్ నుంచి టీచర్స్ డేకి మేమందరం ట్రిప్ వెళ్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా నేను ట్రిప్ అనేది బ్లాగ్ చేశాను. సో ఇయర్ కూడా మోస్ట్ ప్రాబ్లీ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇవాళ టీచర్స్ డే 5th. సో ఇవాళ వెళ్ళాల్సింది, కానీ రేపు వెళ్తున్నాం మేమందరం. సో దానికోసం అని చెప్పి నేను ప్యాకింగ్ అది చేసుకుంటున్నాను. సో అయిపోయింది ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా. అయిపోయాక గుర్తొచ్చింది, అయ్యో సరే వ్లాగ్ చేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను. అనుకోకుండానే స్టార్ట్ చేశాను. చూడాలి ఎలా అవుతుంది ఏంటనేది. సో మార్నింగ్ లేస్తూనే వెళ్ళిపోము. కాకపోతే 6 o'clock కల్లా అందరం గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. జస్ట్ ఏంటంటే వాటర్ యాక్టివిటీస్ అవి ఉంటాయి కాబట్టి ఒక స్పేర్ డ్రెస్, అలాగే వాటర్లో ఒకవేళ వెళ్తే వేసుకోవడానికి బట్టలు అవి పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ పెట్టుకోలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ మేము వెళ్ళేది ఎక్కడికి అంటే ఇక్కడ బెంగళూరులో కనకపుర రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట. కనకపుర రోడ్లో ఉంటుంది. నాకు ప్రాపర్గా ఏంటి డిస్టెన్స్ ఏంటి అనేది ఏం పెద్దగా తెలియదు. కనకపుర రోడ్ ఒకసారి వెళ్ళాం, కానీ ఇప్పుడు వెళ్ళే రిసార్ట్ ఎక్కడ ఏంటి అనేది ఐడియా లేదు. అయితే ఇంత డిస్టెన్స్ ఉంటుందని తెలుసు, జర్నీ అయితే ఉంటుంది. సో అందరు టీచర్స్తో కలిపి హ్యాపీగా జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. మొత్తానికి నా ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ రేపు పొద్దున్న నుంచి బ్లాగ్ ఎలా కంటిన్యూ చేస్తాను అనేది నో ఐడియా. నేను రిసార్ట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. బ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను లాస్ట్ ఇయర్. సో ఈసారి ఎలా ఉంటుంది ఏంటనేది తెలీదు. పైగా ఏంటంటే వీడియో అయితే తీద్దామని డిసైడ్ అయిపోయాను. అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తాం కదా, మళ్ళీ మూమెంట్స్ మళ్ళీ రావు, క్యాప్చర్ చేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఫన్గా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటి అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూనే ఉండండి. నేత్ర మ్యామ్ చూడండి. ఖుష్బు మ్యామ్ हेलो गाइस. बोलो 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 एडिटिंग का काम कम हो जाएगा. बोलो हेलो गाइस, we बचपन teachers are going for a trip on occasion of Teachers Day.
वाला गाना जब चलाया था तो बहुत साउंड आ रहा था ना। हाँ स्टार्ट हो गया होगा, मैं योगा एक नंबर कंबर चाल शेकी शेकी है सिंपल సో మార్నింగ్ 6:30కి స్కూల్ దగ్గర అసెంబ్ల్ అవ్వాలి అని అనుకుంటే అందరూ గ్యాదర్ అయ్యేసరికి 7 అయిపోయింది. సో మేము 7:15కి స్కూల్ నుంచి వెహికల్స్లో బయలుదేరాం అనమాట. సో మేము అక్కడ రిసార్ట్కి రీచ్ అయ్యేసరికి మాకు ఎలా లేదన్నా 11 దాటిపోయింది అప్రాక్స్గా. సో అంటే అందరూ గ్యాదర్ అయ్యి, పైగా ఇంకొకటి ఏంటంటే బెంగళూరులో మీకు తెలియదే ఉంది, ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. సో ఆ ట్రాఫిక్ని తప్పించుకొని మళ్ళీ దాని రూట్ వెతుక్కుంటూ కొంచెం ఇదేంటంటే ఇంటీరియర్స్లో ఉందన్నమాట బెంగళూరుకి. సో వెళ్ళే దారిలో అంతా కూడా చూస్తున్నారు కదా, ఇలా కొంచెం రూరల్ ఏరియా టైప్ వచ్చింది. దాంట్లోని వీళ్ళు ఇక్కడ సిల్క్ వామ్స్ తయారు చేస్తున్నారు. అవి మాకు దారిలో వెళ్తుంటే అంటే రూట్స్ తిరుగుతాం కదా, రూరల్ ఏరియాలో నుంచి వెళ్లాల్సి వచ్చింది. సో అలా వెళ్ళేటప్పుడు ఇక్కడ మాకు అన్నీ కూడా ఇలా కనిపించాయి. చక్కగా ఇంటి ముందే పెట్టేసి అవి అలా తయారు చేస్తున్నారనమాట సిల్క్ వామ్. సో మేము వెళ్తున్న రిసార్ట్ పేరు కడ్గల్ రిసార్ట్. ఈ రిసార్ట్ అనేది ఎయిర్పోర్ట్ నుంచి, బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే కనుక 60 కిలోమీటర్స్ + లో వస్తుంది. సో అదే కనకపుర రోడ్ నుంచి చూసుకుంటే 7 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఇది కొంచెం మనం వెళ్లే లోపల అంటే అది రీచ్ అయ్యడానికి మనకి కొంచెం ఇంటీరియర్ లో నుంచి వెళ్లాల్సి వస్తుంది. అంటే రూరల్ ఏరియా, కొంచెం పల్లెటూరు ఎన్వైరన్మెంట్ అంతా కూడా ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీకు చూపించాను కదా ముందున వచ్చేటప్పుడు. ఇంకా ట్రావెలింగ్ టైం చూసుకుంటే కనుక బెంగళూరు ట్రాఫిక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అది మనం ఎంత గూగుల్ చేసినా కూడా మనకు దొరకదు. సో అందుకు ఎర్లీ అవర్స్ లో బయలుదేరితే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుందని చెప్పి మేము అలా క్యాల్కులేట్ చేసుకుని ఎర్లీగా బయలుదేరాం. ఇంకొకటి ఏంటంటే మోరోవర్ ఇలాంటి రిసార్ట్స్కి వెళ్ళేటప్పుడు వాడిచ్చే టైం కంటే మనకు 10 నిమిషాలు ముందే ఉండాలి కాబట్టి సో ముందుగా బయలుదేరి అక్కడ చూడాల్సినవి చూడొచ్చు అని చెప్పి మేము అనుకొని బయలుదేరాం అనమాట. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి చేతికి ట్యాగ్స్ అయి కడతారు. సో ఆ ట్యాగ్స్ కట్టిన తర్వాత ఇంకా మన ఇష్టం అనమాట. అంటే మన లోపలికి ఎలా చేస్తారు, మీకు నచ్చినట్టు ఉండండి అన్నట్టు. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అందరం కూడా ట్యాగ్స్ అవి వేసుకొని కొంచెం వాష్రూమ్స్ అవి యూజ్ చేసుకొని అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ అంతా చూసుకుంటూ అక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో బ్రేక్ఫాస్ట్లో చాలానే ఐటమ్స్ పెట్టారు. సో ఇంకా రిసార్ట్ ప్రైజెస్ విషయానికి వస్తే డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. మనకు కావాల్సిన ప్యాకేజ్ మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు. మాకు ఎలా ఇచ్చారు అంటే మా స్కూల్ తరఫు నుంచి మాకు ఎలా ప్రొవైడ్ చేశారంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అలాగే హై టీ ప్రొవైడ్ చేశారు. మాకు అక్కడ టెంట్స్ లాంటివి ఇచ్చారనమాట. దాంట్లో మా లగేజ్ అంతా డంప్ చేసుకొని మేము హోల్ డే అంతా బయట స్పెండ్ చేసాము. సో మేము రూమ్ అకామిడేషన్ అనేది తీసుకోలేదు, ఎందుకంటే మేము ఈవినింగే మూవ్ ఆన్ అయిపోతాం కాబట్టి మాకు రూమ్స్ అవసరం లేదనిపించింది. సో అక్కడంతా ఏంటంటే మనం చుట్టూ తిరిగి ఆ నేచర్ ఎంజాయ్ చేస్తూ ఫోటోగ్రఫీ అవి ఇవి చేసుకునేసరికి మనకి హోల్ డే అంతా స్పెండ్ అయిపోతుంది. సో ఈవినింగ్ మేము వెళ్ళిపోయే టైంకి మాకు రూమ్స్ రిక్వైర్మెంట్ ఉండదు అనిపించింది. సో మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి ఇలా గ్యాదరింగ్ చేయించి మాకు గైడ్ చేశారనమాట. ఏది ఫస్ట్, ఏ తర్వాత చేయాలి, ఏది ఇక్కడ ఉంటుంది అనేది అంత ప్రాపర్గా మాకు చెప్పి చూపించారు. లేదు రాదు అట్లా రాదు, ఒక్కనే చేయాలి. ఇద్దరు ఒకే సైడ్ అయితే ఫుల్ రావు. मैंने 2 मिनट गया
आंटी पकड़ो पकड़ो अच्छे से पकड़ो। आंटी इज नॉट कमिंग। आएगा कन्नड़ा सॉन्ग लाली लाली सुकुमारा लाली मुद्दु बंगारा बैंगल बंगारी बैंगल बंगारी बैंगल बंगारी बैंगल बंगारी बैंगल बंगारी आयता आमलेना ಹೊಡೆದ್ರೆ ಲಗೋರಿ ಫೀಲಿಂಗ್ ಅದೂರಿ ಪುಷ್ ಪುಷ್ಪಾ Now come ma'am, come down slowly. Next. Come fast. I said wait, no, I'm pausing the video. प्रीति रीता ऐसे करना है, नहीं आऊंगी बोलना नहीं आऊंगी बोलो नहीं आऊंगी बोलो यार नहीं आऊंगी गाना बता बोलो సో ఇలా ఫుల్ డే అంతా కూడా ఫుల్గా ఎంగేజ్ అయిపోవడానికి ఇక్కడ చాలా గేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. కొన్ని పెయిడ్ గేమ్స్ ఉన్నాయి, కొన్ని మనం ఫ్రీగానే ఆడుకోవచ్చు. చాలా అడ్వెంచరస్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట, వాటికి మనం పే చేసి తీసుకోవాలి. సో ఇలా మేము కొన్ని గేమ్స్ ఫ్రీగా ఉన్నవి ఆడాము, కొన్ని పే చేసి ఆడాము. అలాగే కొంచెం ఎంజాయ్మెంట్గా ఏమంటారు డే అంతా తెలియకుండా ఎలా స్పెండ్ చేసాం అనేది మాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చిన్నపిల్లల్లాగా అయిపోయి కాసేపు ఉయ్యాలు ఊక్కుంటూ కాసేపు పార్క్లో ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం అనమాట. బెస్ట్ మెమరీస్ కలెక్ట్ చేసుకున్నాం అని చెప్పాలి. సో అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం గేమ్స్ అవి ఇవి ఆడుకున్నాం అనమాట. ఆ విధంగా ఎంగేజ్ అయిపోయాము. ఆ తర్వాత లంచ్ చేసేసిన తర్వాత వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. సో మేము ఏంటంటే లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాము. అక్కడ మనం టైం అంతా స్పెండ్ చేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో 4 o'clockకి 4:30కి అలాగా రెయిన్ డ్యాన్స్ ఉంటుందని చెప్పారు. అంటే మనం స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి అక్కడ ఎంతసేపు కావాలో అంతసేపు ఎంజాయ్ చేసి తర్వాత 4:30 దగ్గర పడుతున్న టైంలో మనం రెయిన్ డాన్స్కి ఆ కాస్ట్యూమ్ తోటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే స్విమ్మింగ్ కాస్ట్యూమ్లో ఉంటాం కదా, మళ్ళీ రెయిన్ డాన్స్ కూడా అదే కాస్ట్యూమ్లో ఉండడానికి. సో ఫస్ట్ అయితే మేము లంచ్కి వచ్చేసాం అందరం కూడా. తర్వాత ఫొటోస్ రీల్స్ ఇంకా తెలిసిందే కదా, మనం అందరం ఒక దగ్గర చేరామంటే మామూలుగా ఉండదని చెప్పేసి అందడి. సో అందరం కూడా ఫస్ట్ లంచ్ చేసేద్దామని చెప్పి అంతా యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పటికే చాలా ఆకలేస్తుంది అందరికీ. తిన్నదంతా అరిగిపోయింది కదా ఆటల్లో వాటిల్లో అని చెప్పి మళ్ళీ లంచ్కి వచ్చేసాము. కూడా వీళ్ళు చాలా ప్రొవైడ్ చేశారండి. వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి, మనకు కావాల్సినంత వేసుకొని తినొచ్చు. అన్లిమిటెడ్గా పెడుతున్నారు, నచ్చినంత తినమని. సో అన్నీ కూడా ఏంటంటే మనం సర్వ్ చేసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని మనం తినొచ్చు అనమాట. సో ఆ రోజు సాటర్డే అవ్వడంతో నేనైతే నాన్ వెజ్ తినలేదు, అంతా నేను వెజ్జే తిన్నాను. వెజ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాన్ వెజ్ తీసుకున్నారు. సో వెజ్ అయితే కూడా సోగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఏ దొరికితే తినేసాము. నాకేం పెద్దగా టేస్ట్ అని అనిపించలేదు టు బీ ఫ్రాంక్. మరి నాన్ వెజ్ ఎలా ఉందనేది నాకు తెలియదు. మా ఫ్రెండ్స్ అంటున్నారు నాన్ వెజ్ బాగుంది వెజ్ కంట అని చెప్పి. సో ఆబ్వియస్లీ నాన్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ అంత పెద్దగా నచ్చదు అనుకోండి. కాకపోతే ఆ రోజు సాటర్డే అవడంతో ఇంక నేను ఏ దొరికితే అదే ప్రసాదం అన్నట్టు తినేసాం అనమాట.
ಇಲ್ಲಿದೆ ಮ್ಯಾಮ್ ಭಯ ಆಯ್ತಾ again nothing no that only one day hi only who is there inside two ma'am. one star You go, I'll take video. How you enter the dragon? you will get more view Go, ma'am. Now she is entering, opening the zip. she take, ma'am. Bye bye. close my plan Abracadabra. Gili gili choo. again she's coming out of it Gili gili choo. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత చేంజ్ ఓవర్ చేసుకొని వెంటనే ఇంకా స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాం అనమాట. దీని తర్వాత రెయిన్ డాన్స్ ఉందన్నారు. సో మనకి డిపెండ్స్ మనం ఎంతసేపు వాటర్లో ఉంటామో స్విమ్మింగ్ పూల్లో ఉండిన తర్వాత డైరెక్ట్గా ఇంకా రెయిన్ డాన్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అక్కడే మనకి స్విమ్మింగ్ పూల్కి దగ్గరలోనే వాష్రూమ్స్ ఉన్నాయి, చేంజ్ ఓవర్ రూమ్స్ కూడా పక్కనే ఉన్నాయి. టెంట్ హౌస్ అనేది మాకు ఇచ్చారు కదా, అందులో మేము లగేజ్ పెట్టుకున్నాము. చేంజ్ ఓవర్ కావాలంటే చేసుకోవచ్చు, కానీ మేము ఇంకా అక్కడ వాష్రూమ్ పక్కన చేంజ్ ఓవర్ రూమ్స్ ఉన్నాయి, బాగున్నాయి, నీట్గా మెయింటైన్ చేశారు. వాష్రూమ్స్ కూడా చాలా వెరీ వెల్ మెయింటైన్ అని చెప్పొచ్చు, నీట్గా ఉన్నాయి. ఇంకా అక్కడే చేంజ్ ఓవర్ చేసుకొని ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి వచ్చాం అనమాట. నిజం చెప్పాలంటే కాటేజీలు కానీ అక్కడ ఉండే గ్రీనరీ కానీ అంతా కూడా చాలా రిఫ్రెష్మెంట్గా అనిపించింది. చాలా పెద్ద ఏరియా ఇది, చాలా మనం నడిచే కొద్దీ చూసే కొద్దీ తరగదేమో అన్నట్టుగా ఉంది. మేము అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడికక్కడ కాటేజెస్ అనేవి ఇంకా కొత్తగా కడుతున్నారు కూడా. అలాగే కాటేజ్ పక్కనే, అంటే మనం స్టే చేసిన పక్కనే చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా అలా పెట్టారు. చాలా బాగుంది అనిపించింది. అంటే వాల్స్ కాకుండా ఓపెన్ గ్లాసులతోటి అలా రూమ్స్ అనేవి పెట్టారనమాట. చూడడానికి లుక్ వైజ్ చాలా బాగుంది. టైం స్పెండ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా మాకు కొంచెం టైం దొరికితే బాగున్నా అని అనిపించింది, ఎందుకంటే కొన్ని రీల్స్ చేసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం. ఆబ్వియస్లీ అవి లేకుండా ఎలా చెప్పండి. సో ఇలా మనకి ఏ స్ట్రెస్ లేకుండా, ఏ టెన్షన్స్ లేకుండా ఆరామ్గా కొంచెం టైం అనేది మనం స్పెండ్ చేసుకోవాలి ఎప్పుడైనా. అప్పుడే మనకి ఏంటంటే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి కొంచెం బయటపడి మళ్ళీ మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మనకి వచ్చే అప్కమింగ్ టాస్క్లు ఎలా ఎదుర్కోవాలని కొంచెం మనకి బాడీ ఫిజికల్గా మెంటల్గా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఎంతైనా ఇలాంటి రిఫ్రెష్మెంట్ లేడీస్కి ఎస్పెషల్లీ చాలా అవసరం అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఫ్యామిలీ బర్డన్స్ అవి ఇవి అని చెప్పి చాలా స్ట్రెస్ అవుతూ ఉంటాం. అందులోని వర్క్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఈ మధ్య లేడీస్కి. సో ఇలా మనం కొంచెం ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే మన స్ట్రెస్ అంతా కూడా పోయి కాసేపు మన మైండ్ని ఆ మూడ్ నుంచి డైవర్ట్ చేసి కొంచెం మనకు నచ్చిన వాటితో టైం స్పెండ్ చేయడం వల్ల కొంచెం మనం ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది మైండ్కి. वो भी बाय कर रहे हैं ना. चलो मैम बाय तो करना సో ఇలా జాలీగా హ్యాపీగా మేము డే అనేది స్పెండ్ చేసాము. సో టీచర్స్ డే ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఈ ఇయర్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా ఉంది అని చెప్పి అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్.